నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ ని కలిపిన నా అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. నేను బీటెక్ 2వ ఇయర్ చదువుతున్నాను. నాకు ఇంటర్ నుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు పేరు రఘు. మేం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరం ఒకే నింజా దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్లం. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే, నేను మా నాన్న మా అమ్మ ఉంటాం. మాది చాలా రిచ్ ఫ్యామిలీ. మా నాన్న బిజినెస్ మన్, మా అమ్మ హౌస్ వైఫ్. చాలా అందంగా ఉంటుంది. మా సిటీలో ఉన్న అందరి చూపు మా అమ్మ పైననే. ఇక మా నాన్న బిజినెస్ ట్రిప్స్ అని తిరిగేవాడు. ఇక నా ఫ్రెండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే, వాడికో చెల్లె వల్ల అమ్మ ముగ్గురే ఉంటారు. వల్ల నాన్న చనిపోయారు. వాడి చెల్లి బాగుంటుంది. నాకు తనంటే చాలా ఇష్టం. లవ్ చేస్తున్న కానీ ఈ విషయం తనకి, నా ఫ్రెండ్ కి ఎలా చెప్పాలో తెలిసేది కాదు. నా ఫ్రెండ్ నా ఇంటికి, నేను వాడి ఇంటికి వెళ్లేవన్నీ చాలా క్లోజ్. మా ఇంట్లో వాళ్లతో, వాడి ఇంట్లో వాళ్లతో నేను కలిసిపోయాం. ఇక నేను ఎప్పుడూ వాడి చెల్లికి లైన్ వేసేవాడిని. ఒక రోజు తను కూడా చూసింది, కానీ పట్టించుకోలేదు. నేను తనకి నచ్చలేదేమో అని అనుకున్నా. తరువాత ఒక రోజు సడన్ గా నాతో క్లోజ్ గా ఉండడం, నన్ను చూస్తే నవ్వడం చేసేది. ఆ రోజు నుండి కాన్ఫిడెంట్ గా తనకి ట్రై చేసేవాడిని. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ కి తెలిస్తే ఏం అంటాడు అని భయం వేసేది. అలా కొద్ది రోజులు పోయాక నేను తనకి ప్రపోజ్ చేశాను. తను ఓకే చెప్పింది. తను చాలా క్యూట్ గా, హాట్ గా ఉంటుంది. వల్ల అమ్మ కూడా కత్తి లాగా ఉంటుంది. ఇక తను యాక్సెప్ట్ చేశాక నా ఫ్రెండ్ తో తిరగడం తగ్గింది. నా లవర్ తోనే తిరుగుతున్నా. కానీ ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా నా ఫ్రెండ్ కి ఎలా చెప్పాలో మాకు అర్థం కాకపోయేది. అలా కొద్ది రోజులు పోయాక ఒక రోజు నేను నా లవర్ బైక్ మీద బయటికి పోయి వస్తుంటే నా ఫ్రెండ్ చూశాడు. ఇక ఆ రోజు నాతో గొడవ పెట్టుకుని వాడి చెల్లిని తీసుకుని పోయాడు. అలా నన్ను తనని మాట్లాడుకొనివ్వలేదు. వాడు కూడా నాతో మాట్లాడలేదు. ఇదంతా మా అమ్మకు చెప్పాను ఏడుస్తూ. అప్పుడు ఇక మా అమ్మ రంగంలోకి దిగింది. నేను చూసుకుంటా, నువ్వేం బాధపడకు అని అంది. ఇక వాడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అలా వాడు ఇంటికి వచ్చే లోపు, నువ్వు బయటికి వెళ్ళు రా, నేను నీ ఫ్రెండ్ తో మాట్లాడి అన్ని సెట్ చేసి ఫోన్ చేస్తా, నువ్వు నీ వేరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. నేను బయటికి వెళ్ళినట్లే వెళ్లి సీక్రెట్ గా నా ఇంటి విండో దగ్గర దక్కని చూస్తున్నా. ఇక అమ్మ వాడికి ఫోన్ చేసి రమ్మని పిలిచి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. అలా స్నానం చేసి బయటికి టవల్ కట్టుకుని వచ్చింది. అలా అమ్మని చూడగానే షాక్. అబ్బయేం ఉంది అని అనుకున్నా. ఇక అమ్మ బట్టలు తీసి ఒక స్లీవ్లెస్ జాకెట్, ట్రాన్స్పరెంట్ గా ఉంది, సేమ్ ట్రాన్స్పరెంట్ సారీ కూడా తీసి కట్టుకుంది. ఇక అలా అమ్మని చూస్తుంటే పిచ్చెక్కుతుంది. కామ దేవత లాగా ఉంది. అబ్బా, ఇన్ని రోజులు నేను నా ఫ్రెండ్ బయట నింజాల వెంట తిరిగి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ చేశాం అనిపించింది. ఇక తర్వాత అమ్మ ఏం చేసింది, నన్ను నా ఫ్రెండ్ ని కలపడానికి. నేను నా ఫ్రెండ్ కలిసామా, నా లవర్ మళ్లీ తిరిగి వచ్చిందా, మేం అందరం ఎలా ఎంజాయ్ చేశామో, నేను నా ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేశామో, మాది ఓపెన్ ఫ్యామిలీ ఎలా అయిందో తెలుసుకోవాలి అంటే పూర్తి కథ చదవాలి. ఈ స్టోరీతో పాటు ఇంకో 1000 కన్నా ఎక్కువ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్, పిన్ని, అక్క చెల్లెలు, అత్త పెద్దమ్మ, అమ్మ అక్క తమ్ముడు, ఆంటీ, ఇలా 1000 కన్నా ఎక్కువ స్టోరీస్ ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మొత్తం స్టోరీ టెలిగ్రామ్లో ఉన్నాయి.